మా అమ్మమ్మ స్టైల్ పెరుగ్గారెలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బావుంటాయి. ఇవి ఆవగారెలని కూడా మేము అంటూ ఉంటాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని, వాము ఒక స్పూను, అలాగే మెంతులు అర టీ స్పూను, ఆవాలు అర టీ స్పూను, అలాగే ఎండుమిరపకాయలు ఒక 4 వేసి, పచ్చిమిరపకాయ కరివేపాకును కూడా వేసి బాగా వేపుకోవాలి. ఈలోపు పెరుగులోని ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ వేయించిన పోపులోకి ఈ పెరుగుని స్టవ్ కట్టేసిన తర్వాత వేసేసి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము గారెల కోసం పిండినైతే రుబ్బుకుందాం. దీనికోసం ముందుగాను ఒక గ్లాస్ మినపప్పును నైటే నానబెట్టాను. ఆ మినపప్పును తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ కింద రుబ్బుకోవాలి. ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు వేసి ఒక తిప్పు తిప్పారంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి గిన్నెని పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఈ లోపును మనం కలిపి పెట్టుకున్న పెరుగులోకి ఆవపిండిని అయితే వేసుకోవాలి. ఆవాలని మిక్సీ పట్టేసుకొని వేసుకోవడం అంతేనండి. ఆవపిండి వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిపోతుంది. ఈ లోపును అందులోకి గారెలన్నిటినీ కూడాను వేసేసుకోవడమే. గారెలు పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక్కసారి నీళ్ళల్లో వేసి ఆ మజ్జిగలోకి వేసేసుకున్నారంటే మన ఆవపిండి గారెలు అయితే రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పెరుగు గారెలు. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. మా అమ్మమ్మ స్టైల్ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.